హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ మై డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? దీపావళి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ ది లేట్ అప్లోడ్. బాబుకి కొంచెం బాగోలేదండి ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ డేస్. సో అసలు వీడియోస్ తీయటానికి కూడా అవ్వట్లేదు, అండ్ ఎడిటింగ్ చేసినా అది వాయిస్ ఇవ్వటం అప్లోడ్ చేయడానికి అసలు టైం కుదరలేదు. సో ప్లీజ్ యాక్సెప్ట్ దట్. సో ఈ వీడియో పార్ట్ 2 ఆఫ్ దివాళీ. నేను మార్నింగ్ బాల్కనీ దగ్గర అండ్ ఇంట్లో కొన్ని లైట్ సెటప్ అదంతా చేసేసుకుంటున్నాను. సో మార్నింగే ఇంకా పని కంప్లీట్ చేసేద్దామని చెప్పని అనుకున్నాను. బాబుకి అప్పటికే కొంచెం చిన్నోడికి బాగోలేదు. ముగ్గు ఇలా ఫ్లవర్స్ అవి డెకార్ చేసుకుంటామంతా బాబు పడుకున్నప్పుడే నేను కంప్లీట్ చేసేసుకుంటాను. మ్యాక్స్ ఆఫ్ టైం అక్కడే సేవ్ చేసుకోవాలనుకుంటాను. సో ఇక్కడ మా పెద్ద బాబు అండ్ మోక్తి హేత్వి మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అంత హెల్ప్ చేస్తున్నారు. ఆ రోజు నేను ఫ్లవర్స్తో చేసేసుకుందాము ఇంకా అని అనుకున్నాను. బికాజ్ ఆల్రెడీ ధన్త్రయోదశి రోజు నేను రంగోలీ కలర్స్తో పెట్టుకున్నాను కదా. ఆన్ దివాళీ నేను ఫ్లవర్స్తో డెకార్ చేసుకుంటాను యూజువలీ. సో ఈ ఇయర్ కూడా అలానే చేసేసుకుంటున్నాను. తర్వాత ఇంకా గుమ్మానికి తులసిమాల అది వేసుకొని లైట్స్ అవి పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకా ఫ్రెష్ అయిపోదామని చెప్పని ఇన్ టైంలోనే చేసేసుకున్నాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర అలంకరణ ఇది చేసుకుంటున్నాను అనమాట. ఇంకా దీపాలన్నీ వెలిగించాలి కదా, అవన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్నాను. ఆయిల్ అది వేసుకొని ఒత్తులై పెట్టుకుందామని ఇంకా ఈవినింగ్ 5 o'clock కల్లా పూజ చేసేద్దాం అనుకున్నాను. బట్ ఎలాగైనా కొంచెం లేట్ అవుతుంది కదా, ముందు నుంచే చేసేసుకుందామని. అంతా అయిపోయిన తర్వాత ఇంకా గుమ్మం దగ్గర దీపాలు పెట్టుకోవటానికి ఇంకా ఫ్లవర్స్ అవి అరేంజ్ చేసేసుకుంటున్నాను. హాల్లో కాఫీ టేబుల్ దగ్గర ఇక్కడ వినాయకుడిని పెట్టి దీపారాధన చేసుకుందాం అనుకున్నాను. అండ్ ఇంకా పూజ చేసేసుకొని అన్ని దీపాలు పెట్టేసుకున్నాను అనమాట. నా పూజ కంప్లీట్ అయ్యేసరికి 6:15 అలా అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ ద ఫైనల్. ఇది ఫైనల్ లుక్ అనమాట. హాల్లో కార్నర్లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కృష్ణయ్య ఉంటాడు. కృష్ణయ్య దగ్గర కూడా హారతి అది ఇచ్చేసి ధూపం పెట్టేసుకున్నాను. అండ్ ఇది ధూప్ స్టాండ్ చాలా బాగుందండి. ఐ గాట్ ఇట్ ఫ్రమ్ అమెజాన్. అండ్ దిస్ ఈజ్ మై దివాళీ డెకార్. మీ అందరికీ ఎలా అనిపించిందో నా దివాళీ డెకార్ అదంతా కమెంట్ చేయండి.
ఇందాక చెప్పాను కదా, ఐ గాట్ ఇట్ ఫ్రమ్ అమెజాన్ అని చెప్పని. దిస్ ఈజ్ లిటరలీ చాలా బాగుందండి. అండ్ దిస్ ఈజ్ ద లుక్. అండ్ ఇది బాల్కనీ. అండ్ ఈవినింగ్ ఇంకా కిందకి వెళ్ళిపోయాము క్రాకర్స్ కాల్చుకోవటానికి. నాకు యూజువల్లీ క్రాకర్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. చిన్నప్పుడే కాదు, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా. లాస్ట్ 2 years నుంచి పిల్లలతో కాల్పించటమే పెద్ద టాస్క్ అయిపోతుంది నాకు. క్రాకర్స్ బాక్సులు చూసారా? ఇవి కాకుండా ఇంకా పైన ఇంకా 2 boxes స్టాక్ పెట్టుకొని ఒక బాక్స్ కిందకి తెచ్చాము. అండ్ ఆంటీ వాళ్ళు మేము అందరం కలిసి సెలబ్రేట్ చేస్తామన్నమాట. మా చిన్నబాబుకి బాగోపోయినా వాడు క్రాకర్స్ కాల్చడానికంటే ముందు వచ్చేసాడు. అక్కడ అంకుల్ నేను క్రాకర్స్ కాలుస్తున్నాము. హీ సచ్ ఏ స్వీట్ పర్సన్. నాకు చాలా క్లోజ్ అయ్యారు ఈ అపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత. ఈజ్ లైక్ ఫాదర్. అండ్ ఆయన కూడా మా డాటర్ అనుకొని అంకుల్ అండ్ ఆంటీ ఇద్దరు నన్ను చాలా దగ్గరికి తీసుకుంటారనమాట. దే ఆర్ లైక్ ఓన్ ఫ్యామిలీ. అండ్ ఇంకా తర్వాత పిల్లలు అపార్ట్మెంట్లో అందరం కలిసి సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఇంకా ఆంటీ అంకుల్ చాలా లేట్ అయిపోయిందని చెప్పని వెళ్ళిపోయారు. 10 o'clock వరకు ఉన్నారు పాపం. అప్పటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక మళ్ళీ మేము క్రాకర్స్ కాల్చడం కంటిన్యూ చేసామన్నమాట. సో ఇదండి వీడియో. మీ అందరికీ ఎలా అనిపించింది, మీరందరూ ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాతో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.